హలో ఎవరీవన్, వెల్కమ్ టు అనగానే ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్. ఇవాళ మనం ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళకి కామర్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. థియరీ పార్ట్ అంటే అకౌంటెన్సీలో కామర్స్ పేపర్ అకౌంటెన్సీలో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ తీసామండి. అయితే మనకి మొత్తం 8 క్వశ్చన్స్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ రాయమంటున్నారు కదండి. ఈ 5 క్వశ్చన్స్లో మనకి ఒక 2 క్వశ్చన్స్ వరకు ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవచ్చు. అంటే న్యూ పిఎస్ఆర్, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఒకటిను, ఎక్కువగా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి అడుగుతున్నారండి. ఈ రెండు మనం ఖచ్చితంగా చేసుకుంటే మనకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఇంకా రిమైనింగ్ ఒక త్రీ క్వశ్చన్స్కి మాత్రం మనం థీరీకి వెళ్ళాల్సిందే, అంటే అకౌంటెన్సీలో థీరీకి అండి. సో వాటిని ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సార్ చూడండి, ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట. 99.9% కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇవి 99.9 అంటున్నా నేను. ఇక మనకు 0.1% ఏంటంటే ఇక పేపర్ ఇచ్చేది ఇక వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి 0.1% మాత్రం మనం చెప్పలేము. ఓకేనా? నేనేం చెప్తున్నాను మీకు, ఇది అకౌంటెన్సీలో థీరీ. మామూలుగా కామర్స్ వచ్చేటప్పటికి మనకి థియరీ క్వశ్చన్స్ సెక్షన్ ఏలో 8 ఇచ్చేసి 2 మార్క్స్కి 5 రాయమంటారు కదండి. అవి కాకుండా ఇది అకౌంటెన్సీలో అనమాట. అకౌంటెన్సీలో మనకి థియరీ. ఓకేనా? 5 రాయాలి. ఈ 5లో కూడా మనకి ఒక 2 వచ్చేటప్పటికి ఒక 2 నీకు ప్రాబ్లమ్స్ అడుగుతున్నారండి, దాదాపుగా ప్రాబ్లమ్స్. ఓకేనా? ఒక 3 వచ్చేటప్పటికి థియరీకి వెళ్ళిపోవాలి, అకౌంట్స్లో థియరీ. ఓకే, ఈ ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఏంటి అంటే పార్ట్నర్షిప్ నుంచి న్యూ పిఎస్ఆర్ అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఒకటిను, తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి అడుగుతున్నారండి. మోస్ట్లీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోమంటున్నారండి. ఇది ఓకేనా? ఈ థియరీ క్వశ్చన్స్లో మరి ఏం అడుగుతున్నారు అనే దానికి నేను ఒక 7 or 8 ఇంపార్టెంట్వి నేను ప్రీవియస్ పేపర్స్ని చూసుకుని తీసానండి. 7 or 8 ఇవి చదువుకుంటే ఖచ్చితంగా ఒక 3 అయితే ఖచ్చితంగా వస్తాయి నా అనాలిసిస్. 99.9%. ఓకేనా? ఒక 3. ఇక్కడ ఏమీ లేదండి, మనకి 5 క్వశ్చన్స్ రాస్తే 5 × 2 10 మార్క్స్ ఖచ్చితంగా మనకు పడిపోతాయి అంతే. ఒక 3 లైన్స్ అలా 3 or 4 లైన్స్ రాసేస్తారంటే 2 మార్కులు వేసేస్తారండి, దాని డౌటే లేదు. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి గ్రేస్ ఆఫ్ డేస్. ఏ చాప్టర్ అంటే తెలుసుగా, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి మనకి గ్రేస్ ఆఫ్ డేస్. గ్రేస్ ఆఫ్ డేస్ ఎన్నండి? 3 days. అవునా? 3 days అనమాట. తెలుసుగా, ఇది చదవండి. ఒకవేళ మేడం ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు అంటే నేను నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ పార్టీస్ టు బిల్. పార్టీస్ టు బిల్ అనగానే మనకి ఎవరెవరు ఉన్నారండి? పార్టీస్ టు బిల్ 3. ముగ్గురులో ఫస్ట్ డ్రావర్, నెక్స్ట్ డ్రాయి, నెక్స్ట్ పేయి. ముగ్గురు. ఓకేనా? డ్రావర్ అంటే ఏంటి? ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్ ఈస్ కాల్డ్ డ్రావర్, అయిపోయింది. రెండో డ్రాయి అంటే ద పర్సన్ హూ అగ్రీస్ ద బిల్ ఈస్ కాల్డ్ డ్రాయి. ఓకే, ఎవరైతే అంగీకరించారో అతను డ్రాయి, లేదా యాక్సెప్ట్, ద పర్సన్ హూ యాక్సెప్టెడ్ ద బిల్ ఈస్ కాల్డ్ డ్రాయి. పేయి అంటే అర్థం ఏంటి అంటే ద పర్సన్ హూ రిసీవ్డ్ ద బిల్ అమౌంట్ ఈస్ కాల్డ్ పేయి. పేయి ఏంటంటే సమ్ టైమ్స్ ఈ ఫస్ట్ పార్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనే అవ్వచ్చు అని చెప్తారనమాట. నెక్స్ట్ నోటింగ్ ఛార్జెస్. ఇది కూడా మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజే. ఈ 3 కూడా మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచే. ఈ మూడిట్లో ఒకటి పక్క. ఈ 3 కూడా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచేనండి. ఈ మూడిట్లో ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ 3 చదువుకున్నారు అంటే మనకి ఒకటి కన్ఫామ్. నోటింగ్ ఛార్జెస్. నోటింగ్ ఛార్జెస్ అంటే ఏంటండి మీనింగ్? మనకి బిల్ డిజానర్ అయినప్పుడు ఎర్రర్ రైజ్ అవుతుంది. ఇది బిల్ డిజానర్ అయిన సిచ్యుయేషన్లో, బిల్ డిజానర్ అప్పుడు. ఓకేనా? డిజానర్ అయినప్పుడు హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరైతే ఉన్నారో, అంటే బిల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఆ డిజానర్ అయినట్లు ప్రూవ్ చేయాలన్నమాట. నోటరీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళేసి నోటింగ్ ఛార్జెస్ పే చేస్తారండి. ఎంత? చాలా మినిమం ఒక 50 or 100 రూపీస్ పే చేస్తారండి. ఆ ఛార్జెస్ని నోటింగ్ ఛార్జెస్ అంటారు. నోటరీ పబ్లిక్ దగ్గరికి వెళ్తారు. ఎవరు వెళ్తారు అంటే హోల్డర్ ఆఫ్ ది బిల్. అంటే బిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు. మనకి బిల్కి సంబంధించి ఆప్షన్స్ ఉన్నాయి కదండి. మనకి బిల్లు ఫస్ట్ కండిషన్లో డ్రావర్, డ్రాయి ఇద్దరు ఉన్నప్పుడు బిల్ యాక్సెప్ట్ చేసి డ్రావర్కి బిల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సిచ్యుయేషన్లో ఏమవుతుంది? ఫస్ట్ సిచ్యుయేషన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఏం అవైల్ చేసుకోవచ్చండి? ఫస్ట్ది బిల్ బిల్ ఈజ్ రిటైన్డ్ విత్ హిమ్. విత్ హిమ్ అంటే ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము? ఎవరైతే రాశారో అతను, అంటే డ్రావర్ దగ్గరే బిల్ ఉంటే అతనే హోల్డర్ ఆఫ్ ది బిల్. రెండో సిచ్యుయేషన్ ఏంటి? బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్.
మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి, మీరు చదువుకుంటే సరిపోతుంది. లేదు మాకు మ్యాటర్ కూడా చెప్పమంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతే. నెక్స్ట్ మూడోది ఏమవుతుందంటే బిల్ ఈజ్ ఎండోర్స్డ్. బిల్ ఈజ్ ఎండోర్స్డ్. ఎండోర్స్ అయినప్పుడు తర్వాత ఫోర్త్ది బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. ఓకేనా? ఓకే. మరి నోటింగ్ ఛార్జెస్ ఎవరు పే చేస్తారు ఈ ఫస్ట్ సిచ్యుయేషన్ కనుక జరిగి ఉంటే? అంటే ఏం లేదు, ఇక్కడ హోల్డర్ ఆఫ్ ది బిల్ అంతే. ఇదంతే ఎందుకు హోల్డర్ ఆఫ్ ది బిల్. ఫస్ట్ సిచ్యుయేషన్లో హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరండి? బిల్లు ఎవరి దగ్గర ఉంది? డ్రావర్ దగ్గర ఉంటుంది. సెకండ్ సిచ్యుయేషన్లో డ్రావర్ ఏం చేస్తాడు? బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకుని ముందే డబ్బులు తెచ్చుకుంటాడు. థర్డ్ సిచ్యుయేషన్లో గూడ్స్ని పర్చేస్ చేయడం కానీ, ఓకేనా, లేదా మళ్ళీ అమౌంట్ తెచ్చుకోవడం కానీ చేసేసి థర్డ్ పార్టీకి బిల్లుని ఎండోర్స్ చేశాడు డబ్బులకు బదులుగా. నెక్స్ట్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఈ డ్రావర్ అనేవాడు చాలా బిజీగా ఉన్నాడంట. సో చాలా బిల్స్ ఉన్నాయి అతని దగ్గర, చాలా బిజీగా ఉండి ఆ బిల్స్ అన్నిటిని కూడా బ్యాంకుకు పంపించేశాడండి. బ్యాంకు అతనికి సర్వీస్ అందిస్తుంది అనమాట. అందుకని మళ్ళీ తర్వాత ఛార్జ్ పే చేస్తుంది, అది తర్వాత సంగతి. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అంటే ఇతని తరపున బ్యాంకు డబ్బులు వసూలు చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ ఫోర్ సిచ్యుయేషన్లో మనకి అందుకనే హోల్డర్ ఆఫ్ ది బిల్ అన్నాం అనమాట. అది సరే తీసేయండి. అయితే బిల్ డిజానర్ అయినప్పుడు మాత్రమే ఈ ఈ క్వశ్చన్ అనేది మనకి ఎరేజ్ అవుతుందండి. నోటింగ్ ఛార్జెస్ అనేది ఆ డిజానర్ అయినప్పుడు ఎవరు చేస్తారండి డిజానరు? ఇదిగోండి, ఎవరైతే బిల్ యాక్సెప్ట్ చేసి ఇచ్చారో ఆయన డ్రాయి ఎప్పుడైతే డిజానర్ చేశాడో. డిజానర్ అంటే ఏంటండి? బిల్లు తాలూకు అమౌంట్ని అనుకున్న డేట్ ప్రకారముగా అవతల పార్టీ అంటే డ్రాయర్ ఎవరైతే ఉన్నారు, డ్రాయి ఎవరైతే ఉన్నారో ఆ అమౌంట్ ఆ డ్యూ డేట్ని ఇవ్వకపోతే కనుక, మెచ్యూరిటీ డేట్ని ఇవ్వకపోతే కనుక అప్పుడు ఆ బిల్లు డిజానర్ అయిందని ఆ హోల్డర్ ఆఫ్ ది బిల్ అంటే ఇదిగో యువర్ ఫస్ట్ కండిషన్లో అయితే ఎవరండి? ఆ డ్రావర్ ఏం చేస్తాడు అంటే నోటరీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి పేరు గుర్తుపెట్టుకోండి, నోటరీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నోటింగ్ ఛార్జెస్ పే చేసి దానికి గల రీజన్స్ని ఇతను ఏం చేస్తాడంటే ఆ, వాటి అంటే ఏంటి, బిల్ అసలు ఎందుకు డిజానర్ అయింది అనేటటువంటి కారణాలన్నిటిని కూడా చూసుకుంటాడు అనమాట. ఆ నోటరీ పబ్లిక్ ఇచ్చేటటువంటి ఛార్జీని నోటింగ్ ఛార్జెస్ అంతే సింపుల్గా. నెక్స్ట్ ఎనీ టూ కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇక్కడ అబ్జర్వేషన్స్ అని ఎందుకు పెట్టానంటేనండి ఇది ఖచ్చితంగా అడుగుతున్నాడండి. ఇదిగోండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇది ఒక రీజన్ అండి. డిప్రిసియేషన్ కలగడానికి ఒక రీజన్ ఇదనమాట. అడిగితే ఇదొక్కటే అడుగుతున్నాడండి, లేదంటే టూ కాజెస్ అడుగుతున్నాడండి, ఏవో ఒక రెండు అడుగుతున్నాడు. సో మనం ఏంటంటే మీరు టూ కాజెస్ చదువుకోండి, ఆ టూ కాజెస్లో ఖచ్చితంగా ఇది ఉండేటట్టు చూసుకోండి. దీంతో పాటు ఇంకొకటి కూడా చదువుకుంటే అప్పుడు అడిగినప్పుడు ఇలా అడిగాడు అనుకోండి, ఎనీ టూ కాజెస్ అన్నప్పుడు ఇది రాయండి, ఇంకొకటి కూడా రాయండి. ఓకే, వేరేంటే చదువుకోండి దీంతో పాటు. ఇదిగోండి ఇదొకటి, తర్వాత ఇంకొకటి ఏం చదువుకుంటారు? ఇదిగోండి వేర్ అండ్ టేర్, ఇది చదువుకోండి సరిపోతుంది. ఆ టూ కాజెస్ అర్థమైందా? ఇది చదువుకోండి. ఓకేనా? ఇది మాత్రం మనకి రిపీట్ అయింది అబ్జర్వేషన్స్, రైట్? అయిపోయింది. అంటే డిప్రిసియేషన్ ఒక ఫిక్స్డ్ అసెట్ డిప్రిసియేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అబ్జర్వేషన్స్ అంటే అర్థం ఏంటి? టెక్నాలజికల్ చేంజెస్ అండి. ఇప్పుడు ఇంతకుముందు కంప్యూటర్స్ ఉండేవి, అవి పక్కన పడేసాము, ల్యాప్టాప్స్ వచ్చేసినాయి, అర్థమవుతుందా? అట్లా ఒక కొత్తది రాగానే మనకి మార్కెట్లోకి పాతవన్నీ కూడా పక్కన పడేసేసి కొత్త టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటాం, అదనమాట. ఓకే, ఇంకేమైనా మార్కెట్లో ఆ, మనకి ఆ మోడల్ వెళ్ళిపోయింది అంటాము, కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి. ఓకే, అలాంటప్పుడు ఏమంటామంటే ఆ పాతదాన్ని అబ్జర్వెన్స్ అయిపోయింది, కాలం చెల్లిపోయింది దానికి అని. వేరెంటేర్. వేరెంటేర్ అంటే ఏంటి? టైం గడుస్తున్న కొద్దీ ఆ, కాలం గడుస్తున్న కొద్దీ కొన్నివి అలా ఆల్రెడీ వాటి యొక్క వాల్యూని కోల్పోతూ ఉంటాయి అన్నమాట, అది ఇక్కడ. ఓకే, టూ కాజెస్ చదువుకోండి. తర్వాత డెల్ క్రెడిటరీ కమిషన్, మోస్ట్ 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 అంతే, చెప్పలేను నేను, ఇది అంతే, ఇది వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్, ఇక మాట్లాడే పని లేదు. డెల్ క్రెడిటరీ కమిషన్ మన కన్సైన్మెంట్ చాప్టర్లో ఉంటుందండి. డెల్ క్రెడిటరీ కమిషన్ అంటే కూడా చెప్తా చూడండి, ఇది కన్సైన్మెంట్ చాప్టరు. డెల్ క్రెడిటరీ కమిషన్ అనేది కమిషన్. ఓకేనా? ఇది ఏ చాప్టర్? కన్సైన్మెంట్ చాప్టర్. ఓకే, అంటే కన్సైన్మెంట్లో మనకి ఎన్ని మార్క్స్కి వస్తుంది? ఒక 10 మార్క్స్కి ఏమో నీకు ప్రాబ్లమ్ ఇస్తున్నాడు, ఒక 2 మార్క్స్ అంటే మొత్తం 12 మార్క్స్కి ఇస్తున్నాడు అండి, ఒక 2 మార్క్స్ కూడా ఇచ్చి. ఇది కన్సైన్మెంట్ చాప్టర్లో వస్తుందండి. మనకి కమిషన్ 3 టైప్స్ ఉన్నాయి కదండి, 3 టైప్స్ కమిషన్స్ ఉన్నాయి కదా, 3 టైప్స్లో మనకి ఆర్డినరీ కమిషన్, ఆర్డినరీ కమిషన్. మీరు ఇప్పుడు నేను చెప్పేది వినేసి చదువుకోండి బుక్లో. లేదు మేడం మాకు మ్యాటర్ కూడా కావాలంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆర్డినరీ కమిషన్, నెక్స్ట్ రెండు డెల్ క్రెడిటరీ కమిషన్, మూడోది ఓవర్ రైడింగ్.
ఒకవేళ టైప్స్ ఆఫ్ కమిషన్ అడిగారు అనుకోండి, ఈ మూడు రాసేయండి అయిపోతుంది. ఓకేనా? కన్సైన్మెంట్ చాప్టర్లో ఎరైజ్ అయ్యేటటువంటి క్వశ్చన్ ఇది. డెల్కరరీ కమిషన్ అంటే ఏంటి? డెల్కరరీ కమిషన్ అంటే ఇప్పుడు క్రెడిట్ సేల్స్ జరుగుతాయి కదా, క్రెడిట్ సేల్స్ జరగంగానే బ్యాడ్ డెట్స్ అనేటటువంటి సమస్య ఎరైజ్ అవుతుంది, బ్యాడ్ డెట్స్. ఓకే. అయితే కన్జైనారు యాక్చువల్గా మామూలుగా అయితే ఆర్డినరీ కమిషన్ ఇస్తాడండి కన్జైనారు. ఆర్డినరీ కమిషన్ అంటే ఏంటి అంటే ఫిక్స్డ్ పర్సంటేజ్, ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది, ఒక 5% ఎంతో కొంత ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ గ్రాస్ సేల్స్. గ్రాస్ సేల్స్ మీద ఒక ఫిక్స్డ్ 5% 10% చెప్తాడు. మరి డెలివరీ కమిషన్ అంటే అర్థం ఏంటంటే క్రెడిట్ సేల్స్ జరిగినప్పుడు ఎవరండి గూడ్స్ అమ్మేది? కన్జైనర్ పంపించిన గూడ్స్ని కన్జైనీ అమ్ముతాడు కదా. కన్జైనీ అమ్మినప్పుడు ఆ క్రెడిట్ సేల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా నేనే చూసుకుంటాను. లేదా కన్జైనర్ అడిగాడు, నువ్వే చూసుకో క్రెడిట్ సేల్స్ తాలూకు డబ్బులు రాబట్టేటటువంటి విషయం కూడా. అంటే ఒకవేళ బ్యాడ్ డెట్స్ వచ్చినా కూడా నువ్వే భరించాలి. ఎప్పుడు భరిస్తాడు? డెలివరీ కమిషన్ కనుక కన్జైనీకి ఇస్తానంటే, కన్జైనర్ ఎవరికి ఇవ్వాలండి? కన్జైనీకి ఇస్తానంటే డెలివరీ కమిషన్ కూడా. అప్పుడు థ్రెట్ డ్యూ టు బ్యాడ్ డెట్స్ నుంచి వచ్చే థ్రెట్ కూడా ఎవరు బేర్ చేయాలి అంటే కన్జైనీయే. అంతే సింపుల్గా డెలివరీ కమిషన్ అంటే. మామూలుగా ఈ కమిషన్ ఇస్తారు. ఇంకో కమిషన్ ఏంటి? డెలివరీ కమిషన్. ఇది ఎప్పుడు వస్తుంది? క్రెడిట్ సేల్స్ జరిగినప్పుడు బ్యాడ్ డెట్స్ నుంచి వచ్చేటటువంటి థ్రెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కన్జైనీనే తీసుకుంటాను అంటే ఆ ఇచ్చేటటువంటి కమిషన్ ఏదైతే ఉందో అది డెలివరీ కమిషన్. అప్పుడు బ్యాడ్ డెట్ లాస్ ఎవరు బేర్ చేయాలండి? బ్యాడ్ డెట్ లాస్ కన్జైనీ బేర్ చేయాలి. ఓకే. లాస్ డ్యూ టు బ్యాడ్ డెట్స్ బేర్ బై ది కన్జైనీ భరించాలి. ఇది ఇక్కడ డెలివరీ కమిషన్ అంటే. ఓకేనా? రైట్. ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంత ఈ ప్రైస్ దగ్గర సేల్ చేయమనేసి కన్జైనర్ చెప్తాడండి. అయితే అంతకన్నా మించి, మనం చెప్పిన ధర కన్నా మించి కనుక సేల్ చేస్తే ఇచ్చేటటువంటి ఏది ఆ డిఫరెన్స్ ఉంది చూసారా. మనం ఏం చెప్పాము? ఒక 50,000 రూపీస్ కమ్మరా బాబు అంటే వీడు 75,000కి అమ్మగలడు అనుకోండి. ఆ ఎక్స్ట్రా 25,000 రూపీస్ మీద ఇచ్చేటటువంటి కమిషన్ ఉంది చూసారా, దాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు. మనం చెప్పింది ఏంటి? ఇంత 50,000కి చెప్పాం, వాడు ఎక్సెస్గా సేల్ చేస్తే కనుక ఆ డిఫరెన్స్ మీద ఇచ్చేటటువంటి కమిషన్ ఓవర్ రైడింగ్ కమిషన్. అంతే. డెలివరీ కమిషన్ ఎప్పుడండి ఇచ్చేది? క్రెడిట్ సేల్స్ జరిగినప్పుడు బ్యాడ్ డెట్స్ థ్రెట్ ఏదైతే ఉందో కన్జైనీ కనుక బేర్ చేస్తే కన్జైనర్ ఇచ్చేటటువంటి కమిషన్ డెలివరీ కమిషన్ అంటారు. అయిపోయింది. నెక్స్ట్ లెగసీ. ఇది మనకి దేంట్లో వస్తుందండి? ఎన్పిఓ అంటే నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో వస్తుందండి లెగసీస్. ఓకేనా? ఎన్పిఓలో వస్తుంది. దీంతో పాటు చదవగలిగితే సబ్స్క్రిప్షన్ కూడా దాంట్లోదే. లెగసీస్ అంటే ఇప్పుడు మనకి వీళ్ళు సభ్యులుగా జాయిన్ అవుతారు కదండి. ఇప్పుడు ఒక క్లబ్ తీసుకుందాం, దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు. ఓకేనా? సభ్యత్వం తీసుకున్న వాళ్ళని ఏమంటారంటే సబ్స్క్రైబర్స్ అంటారు. వాళ్ళు మంత్లీ సంస్థకి పే చేసేటటువంటి దాన్ని ఏమంటారంటే సబ్స్క్రిప్షన్స్ అంటారు. ఓకేనా? అయితే దానికి సంబంధించే మనకి ఇప్పుడు లెగసీస్ గురించి చెప్తామండి. ఇదల్లా కూడా ఏంటి అంటే ఎన్పిఓ నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో వచ్చేటటువంటిది ఇదన్నమాట. చెప్తాను. ఓకే. సబ్స్క్రిప్షన్ అర్థమైందా? నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో నాట్ ఫర్ ప్రాఫిట్ ఎన్పిఓ అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం కదండి, సేల్ ప్రొపరైటర్షిప్ ఆఫ్ ఆర్గనైజేషన్. సేల్ కాదు, సారీ, సోల్ ప్రొపరైటర్ షిప్ అంటే ఏంటి? ఇక్కడ మనం నేర్చుకుంది ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసాము, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్ వేసాం. ఇక్కడ ఎన్పిఓస్ కూడా అలాగే వేస్తాయి. కాకపోతే ఇవేమో ప్రాఫిట్ మోటివ్తో పనిచేసేవి మనం నేర్చుకున్నామండి ఫస్ట్ ఇయర్లో. ఇవి ఏంటి అంటే నాన్ ప్రాఫిట్ మోటివ్తో పనిచేయవు. కానీ అంటే అనాథ శరణాలయాలు కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ ఇలా ఉంటాయి కదండి, విశ్వవిద్యాలయాలు, ఇవన్నీ కూడా. అయితే ఇవి ఇయర్ ఎండింగ్ ఇవి కూడా ప్రాఫిట్ వచ్చినాయా లాస్ వచ్చినాయా చూసుకుంటాయి. అయితే ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అనకూడదు. ప్రాఫిట్నేమో ఏమంటారంటే సర్ప్లస్ అంటారండి, సర్ప్లస్. లాస్ని ఇక్కడ డెఫిసిట్ అంటారు. కనుక్కుంటాం కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఈ నాన్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో సబ్స్క్రిప్షన్స్ అంటే ఆ సంస్థకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే
దాంట్లో ఉన్నటువంటి సభ్యులు మంత్లీనో మనకి ఏంటంటే వాళ్ళు దాదాపుగా మంత్లీనే సభ్యుల నుంచి సంస్థ రిసీవ్ చేసుకునేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రిప్షన్స్ అంటారు. తర్వాత లెగసీస్ అంటే అర్థం ఏంటి అంటే ఈ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోజ్ ఎవరికైనా పిల్లలు లేరనుకోండి, పిల్లలు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఉన్నా సరే వాళ్ళ ఆస్తులు బాగా ఉన్నాయండి, వాళ్ళకి బాగా ఎక్కువ ఏం చేస్తారంటే వాటిని సంస్థకి రాసేస్తూ ఉంటారండి. ఓకేనా? దాన్నే మనకి ఏమంటారంటే వారసత్వపు ఆస్తులు, వారసత్వపు ఆస్తులు అంటారు కదండి, వాటిని రాసేస్తూ ఉంటారనమాట, వీలునామాలు. వాటిని లెగసీస్ అంటారు. అర్థమైందా? అది. ఇది ఏ నేచర్ అనేది ఒక పాయింట్ వస్తుంది ఇక్కడ మనకి. ఏ నేచరు మనకి క్యాపిటల్ నేచరా రెవెన్యూ నేచర్ అనేది కూడా వస్తుందండి. లెగసీస్ అనేది క్యాపిటల్ నేచర్, క్యాపిటల్ నేచర్ అనమాట ఇది. ఇది ఎక్కడ వేస్తారు అనేది కూడా వస్తుంది. ఇది బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్తాం. ఓకేనా? సబ్స్క్రిప్షన్ అనేది వచ్చేటప్పటికి రెవెన్యూ నేచర్ అండి. రెవెన్యూ నేచర్ అంటే ఏంటంటే రిపీట్ అవుతానే ఉంటుంది దీని మీద ఇన్కమ్ అనేది. సో దీన్ని వచ్చేటప్పటికి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో వేస్తాము, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో వేస్తాము. దీన్ని అయితే బ్యాలెన్స్ షీట్లో వేస్తాము. ఇది ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే రికరింగ్ నేచర్ది కాదు కాబట్టి, అంతే సింపుల్గా. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? డెల్క్రెడరీ కమిషన్ అయిపోయింది, లెగసీస్ చెప్పేశాను, దీనికి సంబంధించే సబ్స్క్రిప్షన్ చెప్పేశాను. ఈ రెండు కూడా ఎన్పిఓకి సంబంధించినవి, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఇది కూడా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్సే, ఎన్పిఓ. నెక్స్ట్ తర్వాత ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ ఈ రెండిటికి సంబంధించి ఈ రెండిట్లో ఏదో ఒకటి అడగొచ్చండి, రెండు ఏం అడగరు కదా, రెండిట్లో ఏదో ఒకటి. ఈక్విటీ షేర్, ప్రిఫరెన్స్ షేర్. ఈక్విటీ షేర్స్ అంటే కంపెనీలో వీళ్ళు ఓనర్స్ అండి, కంపెనీలో ఓనర్స్, యజమానులు అనమాట. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే వీళ్ళు కొన్ని ప్రిఫరెన్షియల్ రైట్స్ కలిగి ఉంటారు, ప్రిఫరెన్షియల్ రైట్స్ కలిగి ఉంటారనమాట. ఏ విషయంలో? ఈక్విటీ షేర్ హోల్డర్స్ కన్నా ముందు వీళ్ళు డివిడెండ్ తీసేసుకుంటారండి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ కన్నా ముందు డివిడెండ్ తీసేసుకుంటారు. డివిడెండ్ అంటే ఏంటి? కంపెనీకి వచ్చేటటువంటి లాభాల్లో నుంచి షేర్ హోల్డర్స్కి పంచి ఇచ్చేటటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని డివిడెండ్ అంటారు. ఓకేనా? ఇది ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ ప్రకారంగా నిర్ణయించబడుతుంది. అర్థమవుతుందా? అంటే ప్రిఫరెన్షియల్ రైట్స్ ఎవరికన్నా, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కన్నా కొన్ని ప్రిఫరెన్షియల్ రైట్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళని ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అంటారు. వాళ్ళకి డివిడెండ్ వస్తుందండి, ఫిక్స్డ్ పర్సెంటేజ్ డివిడెండ్ వస్తుంది. ఎవరి తర్వాత తీసుకుంటారు అంటే, ఎవరికన్నా ముందు తీసుకుంటారు అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కన్నా ముందు తీసుకుంటారండి వీళ్ళు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. రైట్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఏంటి? ఎవరు? వీళ్ళు కంపెనీ యజమానులు, కంపెనీ ఓనర్స్. వీళ్ళకి ప్రిఫరెన్షియల్ రైట్స్ ఉండవు. వీళ్ళు తీసేసుకున్న తర్వాత అంటే కంపెనీకి వచ్చినటువంటి లాభాల్లోంచి ఫస్ట్ డివిడెండ్ రూపంలో ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ తీసేసుకున్న తర్వాత మిగిలింది ఓనర్స్ పంచుకుంటారు. దీన్ని డివిడెండే అంటారు. ఇది డివిడెండే. కానీ ఎవరి తర్వాత అంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ అనేది ఉండదు, ఫిక్స్డ్ పర్సెంటేజ్ అనేది ఉండదు. అంతే. ఓకేనా? ఇంకొక 1 or 2 పాయింట్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. చాలు, ఒక 3 పాయింట్స్ మనం 3-4 లైన్స్ రాస్తే సరిపోతుందండి. ముఖ్యంగా ఇంతవరకు చదువుకోండి. గ్రేస్ ఆఫ్ డేస్ అంటే ఇది కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒకసారి మీకు. ఇప్పుడు 1/1 అంటే 1 January 2025 బిల్లు రాసుకుంటే, ఓకే, ఎక్స్ డ్రాస్ బిల్ ఆన్ వై మీద రాశాడండి. 1,00,000 రూపాయలకి బిల్లు. ఎన్ని నెలలకి అంటే ఫర్ 3 months. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి దీని మెచ్యూరిటీ డేట్ వచ్చేటప్పటికి ఏమవుతుందండి? దీని ఇదిగోండి, 1 January అంటే 3 months యాడ్ 3 months యాడ్ చేసేసుకో. ఓకేనా? అప్పుడు 1 April అవుతుంది. 1 April, జనవరి తర్వాత 3 నెలలు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. 1 April 2025 అయితే ఈ 1 April 2025 తీసుకున్న తర్వాత దీనికి 3 days కలపండి. అప్పుడు మనకి 4th April 2025 ఇదనమాట. అర్థమైందా?
గ్రేస్ డేస్ అంటే ఇది మనకి మన మెచ్యూరిటీ డేట్ అయితే ఏదైతే ఉందో దానికి ఒక 3 రోజులు ఎక్స్ట్రా కలిపిన తర్వాత వచ్చేదే మనకి ఈ 4th ఏప్రిల్ 2025. ఈ అడిషనల్గా కలిపేటటువంటి డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని డేస్ ఆఫ్ గ్రేస్ అని పిలుస్తారు. అంతే, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో వచ్చేటటువంటి పాయింట్ అది. ఇక ఇంతేనండి. మీరు ఈ ప్రకారంగా చదువుకుంటే సరిపోతుంది. వీటితో పాటు అడిషనల్గా నేను ఏం చేయమని చెప్పాను, ఈ 6 or 7 చదువుకున్న తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూ పిఎస్ఆర్ అడుగుతున్నాడండి, ప్రాఫిట్ షేరింగ్ రేషియో పార్ట్నర్షిప్ నుంచి. దాని తర్వాత మోస్ట్లీ అడుగుతున్నారు సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఒక ప్రాబ్లం. ఇవి రెండు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. వీటి నుంచి ఏవో ఒక 3 అయితే వస్తాయి. నేను చెప్పిన ఈ 7 చదువుకుంటే, 7 లేదా 8 చదువుకుంటే ఖచ్చితంగా 3 మీరు రాయగలుగుతారు. 99.9% నేను చెప్పగలుగుతున్నాను. 1% అయితే హామీ ఇవ్వలేం. ఓకే, బాగా చదువుకోండి. ఇంకేమైనా కావాలంటే మీకు 20 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకేమైనా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను చెప్తానండి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇంకో ఛానల్ ఉంది. ఈ ఛానల్ పేరేమో ఏంటండి? ఈ ఛానల్ పేరు కామర్స్ ఎడ్యుకేషనల్ ఛానల్ అండి. ఇది అనగాని ఎడ్యుకేషనల్, ఇది అనగాని ఎడ్యుకేషనల్, ఇది ఈ ఛానల్. ఇంకొకటి అనగాని కామర్స్, అనగాని కామర్స్. దీంట్లో కూడా మీకు ఏంటంటే బేసిక్స్ నుంచి చెప్పాము. ఇది సిఏ వాళ్ళని ఉద్దేశించి ఈ ఛానల్ స్టార్ట్ చేసాం మనం. దీంట్లో మీకు సెకండ్ ఇయర్కి సంబంధించి పార్ట్నర్షిప్ కానీ, కన్సైన్మెంట్ కానీ, డిప్రిసియేషన్ కానీ అండి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నీ కూడా దొరుకుతాయి. బాగా డెప్త్గా కావాలి ఇంకా మాకు అంటే చక్కగా వెళ్ళి చూడండి. ఓకే స్టూడెంట్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇంకా మోర్ వీడియోస్ చేద్దాం మనం. మీరు అలా చేస్తే ఏంటంటే మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఓకే.